జిల్లా మచిలీపట్నంలో చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు అత్యంత వైభవంగా స్వామివారి ఉత్సవాలు జరపనున్నారు. ఉత్సవాల్లో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఆయనకు ఘన స్వాగతం పలికారు ఉత్సవ కమిటీ సభ్యులు. రేపు స్వామి రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. 3న నాగులేరు కాలువలో తెప్పోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తామని మంత్రి చెప్పారు. 5న కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. పండరీపురం తర్వాత పాండురంగయ్య స్వామి యొక్క దేవాలయం, ప్రతిష్టాత్మకమైన దేవాలయం మచిలీపట్నంలో ఉంది. ఆ పండరీనాథుడి యొక్క ప్రతిష్టా కార్యక్రమం ఆనాడు భక్త నరసింహం గారు దాదాపు 1929 సంవత్సరంలో ఆయన ఇక్కడ మరి స్వామివారిని ప్రసన్నం చేసుకుని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. ఆ ప్రతిష్ఠ జరిగిన దగ్గర నుంచి కూడా ఆలయం చాలా అద్భుతంగా నిర్మాణం చేసుకోవడం, ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు కండక్ట్ చేసుకోవడం జరిగేది. 50 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి రథయాత్రను కూడా 2014 నుంచి మళ్ళీ పునఃప్రారంభించుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా స్వామివారి రథోత్సవాన్ని పురవీధుల్లో అందరికీ దర్శనాన్ని కల్పించే కార్యక్రమాన్ని పెద్దలందరూ కూడా నిర్వహిస్తా ఉన్నారు. అట్లాగే 3వ తారీఖు కూడా తెప్పోత్సవ కార్యక్రమాన్ని శివగంగ దగ్గర ఏదైతే కాళేకాన్పేట నాగలేరులో ఈ స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు. అదే కాకుండా సముద్ర స్నానాలు కూడా 5వ తారీఖు సముద్ర స్నానాలతో ఈ బ్రహ్మోత్సవాలు ముగింపు ఉంటుంది. అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతుంది. మరి అక్కడ అధికారులు, అన్ని డిపార్ట్మెంట్స్, స్వచ్ఛందంగా సేవకులు చాలా మంది కూడా వచ్చి కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్ని కూడా జయప్రదం చేస్తారు.